ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సృజన. ఐరన్ డెఫిషియన్‌తో బాధపడేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. డైలీ ఒక ఐరన్ టాబ్లెట్ కంపల్సరీ అయిపోయింది. అదే ఐరన్ టాబ్లెట్ కాకుండా మనకి నేచురల్ వేలో ఏదైనా ప్రొడక్ట్ వస్తే మనకి చాలా బాగుంటుంది కదా! అలాంటి ఆలోచనతోనే స్టార్ట్ అయింది కెరీన్ ఎకో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజు మనతో ఉన్నారు శరత్ జాదవ్ గారు. సార్‌ని అడిగి మనం కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. సార్, అసలు మీ గురించి కంప్లీట్‌గా మా సుమన్ టీవీ వాళ్ళకి మీరు గురించి డీటెయిల్స్‌గా కంప్లీట్‌గా చెప్తారా? హలో మ్యామ్, నా పేరు శరత్ Okay. శరత్ జాదవ్. నేను రీసెంట్గా సిబిఐటీలో బీటెక్ చదివాను. నేను కెమికల్ ఇంజనీరింగ్ డొమైన్ 2026లో రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యాను. దెన్ ఐ గాట్ ఎ ప్లేస్మెంట్ ఎట్ రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అది నేను జాయిన్ అవ్వలేదు క్యాంపస్ ప్లేస్మెంట్లో. దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ స్టార్టప్, ఫార్మింగ్ రిలేటెడ్గా నా స్టార్టప్ అనమాట. ఐ వాజ్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్గ్రౌండ్ వేర్ ఐ వాజ్ కేమ్ ఫ్రమ్ ఏ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, వేర్ ఎంటైర్ ఫ్యామిలీ అనేది ఫార్మింగే చేస్తుండే. సో నేను ఒక ఫార్మింగ్ మీద ఒక ప్యాషనెట్తోనే ఫార్మింగ్లో జాయిన్ అయ్యాను. అంటే నేను చూశాను అసలు ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో దానివల్లనే ఇలాంగ్ విత్ రూరల్ కమ్యూనిటీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అండ్ రూరల్లో ఉండే చిన్నపిల్లలు వాళ్ళు ఫేస్ అయ్యే ఇష్యూస్, వాళ్ళు మెడిసిన్కి ఎక్కువ ఇప్పుడు అంత మొగ్గు చూపట్లేదు. దానికి నేను ఏం చేస్తున్నానంటే నా ప్రోడక్ట్ వచ్చేసి విత్ అ వెరీ లో కాస్ట్ అండ్ ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా నేను ఇచ్చే ప్రోడక్టే నా ఇది స్టార్టప్ అనమాట. సార్, అసలు ఈ స్టార్టప్ స్టార్ట్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే మీ లైఫ్‌లో జరిగిన ఏ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇంత మంచి ప్రొడక్ట్ వచ్చింది? మ్యామ్, ఇది మంచి క్వశ్చన్ అడిగారు మ్యామ్. యాక్చువల్లీ ఎలా అంటే నేను నా స్కూలింగ్ అంతా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. దెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. ఐ జాయిన్ ఇన్ కొంచెం ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. దెన్ ఐ రోట్ ఎంసెట్ ఎగ్జామ్. ఐ గాట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. దెన్ ఐ జాయిన్ ఇన్ సిబిఐటి. సిబిఐటి వాజ్ లైక్ వన్స్ ఐ జాయిన్ ఇన్ సిబిఐటి, అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎన్వైర్న్మెంట్ వేరు, అక్కడ నేను చూసిన ఎన్వైర్న్మెంట్ వేరు. ఐ వాజ్ లైక్ పాష్ కల్చర్ అలాంగ్ విత్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. అందరూ నేను చూసిన మైండ్ సెట్ కాకుండా కొత్త మైండ్ సెట్స్. అసలు ఈ స్టార్టప్స్ అంటే ఏంటి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ అంటే ఏంటి అసలు నాకు తెలియదు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ నో అబౌట్ వన్ జాబ్ కెన్ డిసైడ్ మై లైఫ్ అనేటట్టు ఉండే. సో దెన్ ఐ వాజ్ లైక్ ఈ సిబిఐటీలో ఐ వాజ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. రిగార్డింగ్ స్టార్టప్స్ ఎలా ఉంటాయి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుంది, అసలు ఒక ఇండస్ట్రీలో మనం ఎక్స్‌ప్లోర్ ఎలా చేయాలి, ఇండస్ట్రీలో R&D డెవలప్మెంట్ ఎలా తీసుకోవాలి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది నేను చూశాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బ్యాక్గ్రౌండ్ వేర్ అంటే నేను చూసిన దాంట్లో మేజర్గా ఏంటంటే, నేను ఫస్ట్ సిబిఐటీలో ఉన్నప్పుడు ఏదో ఇంట్రెస్ట్‌తోని రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్‌లో 1 మంత్ ఎన్రోల్ అయ్యాను. ఎట్ దట్ టైమ్ ఐ విజిటెడ్ లాట్ ఆఫ్ విలేజెస్ అనమాట, రూరల్ విలేజెస్, రూరల్ కమ్యూనిటీస్. సో ఈ రూరల్ కమ్యూనిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ సీన్ వన్ ప్రాబ్లమ్. నేను రెగ్యులర్గా అడుగుతుంటే పీపుల్ ఆర్ టెల్లింగ్ లైక్ మేము ఈ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అలాంగ్ విత్ పిల్లలకి చూస్తుంటే వాళ్ళంతా హెల్త్ డిసీజ్తో బాధపడుతుండే. ఎట్ దట్ టైమ్ నేను నాట్ ఓన్లీ దిస్, ఇంకేంటంటే ఫార్మర్స్ అగ్రికల్చర్లో పోస్ట్ హార్వెస్ట్ సీజన్లో ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. అరౌండ్ నేను ఐడెంటిఫై చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్ 40% ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ వేస్ట్ అనేది వేస్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా టిల్. కమింగ్ బ్యాక్ టు వెజిటేబుల్ కల్టివేషన్ కానీ, ఏ ఫ్రూట్ కల్టివేషన్ కానీ, అలాంగ్ విత్ అదర్ ప్యాడీ, చిల్లీ ఏమున్నా కూడా ఇలానే ఉందన్నమాట ఇండియాలో. సో ఈ ప్రాబ్లం నుంచి నేను ఒక కొత్త సొల్యూషన్ తీసుకొచ్చి ఐ కేమ్ టువర్డ్స్ AICTE ఐడియా ల్యాబ్ సిబిఐటి. దెన్ ఐ వాజ్ లైక్ సార్, ఐ గాట్ దిస్ ప్రాబ్లమ్. సో దీనికి వై కాంట్ వి మేక్ ఎ బెస్ట్ సొల్యూషన్ అనే కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చాను. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే, బిఫోర్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ మై వర్క్స్ అండ్ ఆల్ ద స్టడీస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో అప్పుడు ఎక్కువ టైం కేటాయించేది కాదు ఈ స్టార్టప్లో, ఈ ఆల్ దిస్ థింగ్స్. అసలు స్టార్టప్ అంటే అసలు మనం స్టార్ట్ చేయగలుగుతామా, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నేను స్టార్ట్ చేయగలనా అనే కాన్ఫిడెంట్ నాలో ఎప్పుడూ ఉండేది కాదు. నేను ఎలా అంటే చాలా భయంతో ఉండేటోడిని. అంటే నా వల్ల అవుతుందా, స్టార్టప్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాలంటారు, స్టార్టప్ అంటే మొత్తం అసలు ఎప్పుడూ లేని ప్రపంచంలో నేను అడుగు పెడుతున్నాను, నాకు అప్పుడంతా కొత్తగా ఉండేది అనమాట. సో అప్పుడు దెన్ ఐ రియలైజ్
this thing. So a common why a common man cannot become a entrepreneur అనే కాన్సెప్ట్ నా మైండ్లో వచ్చి ఐ స్టార్టెడ్ ది స్టార్టప్. ఈ స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మళ్ళీ ఎందుకు, ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్, ఇంకా ఫార్మింగ్ అంటేనే కొంచెం టెన్షన్ ఉంటుంది, స్టార్టప్ అంటేనే టెన్షన్ ఉంటుంది కదా. సో ఇంకా ఫార్మింగ్లో మళ్ళీ నువ్వు ఫార్మింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నావు. ఇంకా ఇంట్లో వాళ్ళు వాజ్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, వన్ జాబ్ ఉంటే మా మా దాంట్లో ఎలా ఉంటుందంటే మ్యామ్, సింపుల్గా చెప్పాలంటే వన్ జాబ్ కెన్ డిసైడ్ యువర్ లైఫ్ అన్నట్టు ఉండేది. సో అప్పుడు నేను దీన్ని బ్రేక్ డౌన్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో ఉండే. ప్రతి ఒక్కడు ఇదే మాట చెప్తూ ఇప్పుడు బ్రెయిన్లో ఒక బీజం లాగా నాటేశారు అందరికీ, సింపుల్గా చెప్పాలంటే. జాబ్ ఉంటే సెక్యూరిటీ, బిజినెస్ అంటే సెక్యూరిటీ ఉండదు అన్న ఫీలింగ్. ఇంకా బిజినెస్ అంటేనే రైతు కుటుంబం మనది, ఒక సన్నకారు రైతు మీ నాన్న, నువ్వు జాబ్ చేసుకుంటేనే మన లైఫ్ సర్వైవ్ అవ్వగలుగుతుంది, అది లేకపోతే వీ కెనాట్ సర్వైవ్ అని ఎప్పుడూ అడుగుతుండే. ఇంకా మనకు చెల్లి ఉంది, ఇంకా అవన్నీ మనకు టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు జాబ్ చేయాలి. దెన్ నేను సడన్గా ప్లేస్మెంట్కి కూర్చోవడం జరిగింది. దెన్ ఐ అప్లైడ్ ఫర్ 2-3 ప్లేస్మెంట్ కంపెనీస్. ఒక ఏషియన్ పెయింట్స్కి అప్లై చేశాను, అలాంగ్ విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అప్లై చేశాను. ఏషియన్ పెయింట్స్కి నేను ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళలేదు. కమింగ్ బ్యాక్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం వెళ్ళాను, ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, ఇంటర్వ్యూ అయిపోయింది. దెన్ ఐ వాజ్ లైక్ నాకు అప్పుడు అనిపిస్తూ ఉండే నేను సెలెక్ట్ అవ్వకపోతుంటే బాగుండేది, అట్లీస్ట్ వేరే వాళ్ళకైనా ఆపర్చునిటీ దొరుకుతుందని ఒక కాన్సెప్ట్తో ఉండే. దెన్ ఐ వాజ్ లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్ కదా అరౌండ్, అప్పుడు సడన్గా వాళ్ళే చెప్పేశారు మీకు మెయిల్ వచ్చేస్తుంది, యూ గాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేశారు అక్కడే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. అప్పుడు ఐ వాజ్ థింకింగ్ లైక్ నేను షార్ట్ లిస్ట్ అయిపోయా. అప్పుడు కూడా నా మైండ్లో ఒకటే క్వశ్చన్ నడుస్తుంది, ఐ వాజ్ లూజింగ్ మై ప్యాషన్. మై ప్యాషన్ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఫార్మింగ్, అది నా ప్యాషన్. సో నేను అప్పుడు కూడా కాన్ఫిడెంట్ లూజ్ అవుతుండే. ఇప్పుడు దెన్ ఐ కేమ్ టువర్డ్స్ మై మెంటర్, సార్ నేను కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నాను, వాట్ ఐ షుడ్ డూ రైట్ నౌ. సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్, జస్ట్ ఫోకస్ ఆన్ స్టార్టప్, ఇట్ విల్ బీ లైక్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఆల్ దీస్ థింగ్స్ సార్ టోల్డ్. తర్వాత నేను ఏమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా చాలా టైం ఉంది కదా, ప్లేస్మెంట్ అయిపోయింది, ఇప్పుడు నేను అప్పుడే రిజైన్ చేసేసాను అక్కడే, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేశాను ప్లేస్మెంట్లో. దెన్ వేరే వాళ్ళకైనా ఆపర్చునిటీ వస్తుంది కదా, సో దాని గురించి నేను అక్కడ చెప్పేసి వచ్చేసాను. దెన్ ఐ వాజ్ లైక్ అక్కడ ఏమైందంటే అప్పుడు దాని తర్వాత నా మైండ్లో ఒక థాట్ నడిచింది, ఇంకా నేను అన్ఎంప్లాయిడ్ అయిపోయా, ఇంకా ప్లేస్మెంట్స్ అయిపోయాయి, నా క్యాంపస్ ఇప్పుడు నాది ఫైనల్ ఇయర్లో వచ్చేసాను, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కాలేజ్ కూడా. ఐ వాజ్ లైక్ కాలేజ్ ఫస్ట్లో వచ్చినప్పుడు నాకేం తెలియదు కాలేజ్లో. దెన్ ఐ వాజ్ లర్న్ అంటే నేను ఆ సరౌండింగ్స్ని చూసి నేను చాలా నేర్చుకున్నా రిగార్డింగ్ ఏ రూరల్ బాయ్ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ప్రీమియర్ కాలేజ్ అనే ఒక థాట్తో. ఎంసెట్ ర్యాంక్ వచ్చి జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాకుండా అక్కడ మన అవుట్పుట్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. సో నేను ఏం చేశానంటే దాని తర్వాత ఐ లర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్, ది స్టార్టప్స్, ఎలాంగ్ విత్ ఎకో సిస్టమ్స్లో ఎలా ఉండాలి, ఎలాంగ్ విత్ ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, ఇంటర్న్షిప్స్ టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ మనకు ఆఫర్ ఎలా రావాలి, కమింగ్ బ్యాక్ టు అదర్ థింగ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇంజనీరింగ్ చదివామంటే ఓన్లీ దట్ బుక్స్ కెనాట్ చేంజ్ అవర్ లైఫ్ మ్యామ్, వన్ థింగ్ నేను నిజం చెప్పగలుగుతాను. ఇంకా నేను దీంట్లో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ని నేర్చుకొని దెన్ ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ అండ్ ఆ ప్లేస్మెంట్ వదిలేసి కంప్లీట్గా నేను స్టార్ట్అప్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఓకే సార్, ఇప్పుడు సిబిఐటి కాలేజ్లో ఏఐసిటీ ల్యాబ్స్ అన్నారు కదా, మీకు సపోర్ట్ చేశారని, మీ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి ఏఐసిటీ ల్యాబ్ వాళ్ళు సిబిఐటి కాలేజ్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు సార్? ఏఐసిటీ ల్యాబ్ వాజ్ లైక్ మిరాకిల్. ఎలా అంటే ఒక నార్మల్ పర్సన్ని కూడా ఇప్పుడు ఎలా సింపుల్గా చెప్పాలంటే మనం ఒక తుప్పు పట్టిన కత్తిని కూడా షార్ప్ లాగా ప్రిపేర్ చేసేది ఏఐసిటీ ల్యాబ్. ఐ వాజ్ లైక్ ఏ తుప్పు పట్టిన కత్తి ఎట్ దట్ టైం. దాని తర్వాత నేను ఎలా మారానంటే త్రూ దిస్ ఏఐసిటీ ల్యాబ్ ఇట్ వాజ్ లైక్ కొన్నిసార్లు డిమోటివేషన్స్ వచ్చినా కూడా స్టార్టప్స్లో, ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్ వస్తూనే ఉన్నా కూడా, సో ఇంకా వాళ్ళు నన్ను స్టాప్ చేయలేదు. ఐడియాలజీ మంచిగా ఉంది కదా, వై ఇంకా నువ్వు ఇక్కడే ఎందుకు ఆగిపోవాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ మైండ్ వాళ్ళు చెప్పేసిన తర్వాత నుంచి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏఐసిటీ ఐడియా ల్యాబ్ వాజ్ లైక్ ఐడియాని ముందు పెట్టాను అంతే. దాని తర్వాత
ఐడియా టు కన్వర్ట్ ఇంటూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, స్టార్టప్ సర్టిఫికేషన్, ఇంకా చాలా ఎక్సెట్రా థింగ్స్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్, ఇలాంగ్ విత్ ఆల్ ద ఇప్పుడు ఫండింగ్ కూడా సపోర్ట్ వచ్చింది. ఫండింగ్ సపోర్ట్ ఇన్ ఇన్ టువర్డ్స్ ఎలా అంటే ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చారు. దాని తర్వాత ప్రోటోటైప్ బిల్డ్ చేసినప్పుడు ఫండింగ్ ఇచ్చారు. ఇలా అంటే ఐ వాస్ లైక్ సడన్‌గా నేను నా ఎఫర్ట్ పెట్టాను. దానికి బెస్ట్ రిజల్ట్ అనేది ఏఐసిటీ ఐడియా ల్యాబ్ నుంచి వచ్చింది. సార్ అసలు మీ మెంటర్స్ మీకు ఈ స్టార్టప్లో ఎంత సపోర్ట్ చేశారు సార్? అంటే మీ ఈ స్టార్టప్ని గ్రో చేయడానికి మీ మెంటర్స్ మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు? మంచి క్వెషన్ మేడం. నా మెంటర్ డాక్టర్ యూకే చౌదరి సార్. ఏఐసిటీ ఐడియా ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ డైరెక్టర్. ఓకే. సో హీ హ్యాస్ 40 years ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తో సార్ వాజ్ లైక్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ ఆర్ఎండి ఎక్స్పీరియన్స్ ఉండే సార్కి. ఇట్ సైడ్ ఆర్ఎండి ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఇవి ఇన్నోవేషన్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండేవి సార్కి. అది ఎలా అంటే సార్ ఎప్పుడు చెప్తూ ఉండే, వెన్ ఐ వాజ్ ఇన్ మై ప్రీవియస్ డేస్ ఐ హ్యాండిల్ విత్ క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్, అంటే దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు బిల్డ్ అని చెప్తూ ఉండే. అప్పుడు ఎలా ఎవ్రీ టైం మోటివేషన్ పీక్స్, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్ దగ్గర నుంచి. అరే తుమ్ కరో భాయ్, తెరకు కుచ్ సపోర్ట్ चाहिए तो हम दे सकते, ఎప్పుడు ఇలా చెప్తూ ఉండే సార్. దాని తర్వాత ఐ రియలైజ్ లైక్ సార్ మేరే పాస్ తో ఏ ఐడియా హై, సో వై కాంట్ వి కన్వర్ట్ దిస్ ఐడియా ఇంటూ మార్కెట్, వై వి కాంట్, మనం ఎందుకు రూరల్ పీపుల్స్ని హెల్ప్ చేయొద్దు, ఫార్మర్స్కి ఎందుకు హెల్ప్ చేయొద్దు సార్. నా ప్యాషన్ కూడా అదే సార్, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఫార్మింగ్ చేద్దామనే టువర్డ్స్ వచ్చానని చెప్తూ ఉంటాను కదా. సో ఇంకా మనం ఫార్మింగ్ని ఎందుకు డెవలప్ చేయొద్దు ఇండియాలో అని అడిగినప్పుడు సార్ టోల్డ్ మీ లైక్ దీనికి నా ఐడియాలజీ ప్రీవియస్గా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. దెన్ ఐ టోల్డ్ దిస్ థింగ్. అప్పుడు సార్ వాజ్ లైక్ వీ విల్ మేక్ ఇట్ an impactful solution for the rural communities అని చెప్పారు. సో ఎట్ దట్ టైమ్ వీ మేక్ ఎ బెస్ట్ సొల్యూషన్. ఎలా అంటే ఒక సింపుల్ కామన్ పర్సన్ కెన్ ఎఫోర్డ్, మన ప్రొడక్ట్స్ని ఒక కామన్ పర్సన్ ఎఫోర్డ్ చేస్తే ఆటోమేటికల్లీ టాప్ పర్సన్ విల్ ఎఫోర్డ్. సింపుల్గా చెప్పాలంటే మేడం, క్లాస్లో 16 members ఉన్నప్పుడు నేను క్లాస్ లాస్ట్ పర్సన్ని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా క్లాస్ ఫస్ట్ వాడిని టార్గెట్ చేసినట్టే అయిపోతా. సో లాస్ట్ పర్సన్ని నేను ఫస్ట్ తీసుకొస్తే ఫస్ట్ పర్సన్ని నేను టాపెస్ట్ ఆఫ్ ద టాప్కి వెళ్ళిపోతారు. అది నా టార్గెట్ ఓకే. ఇన్ దిస్ స్టార్టప్లో. సార్ ఇప్పుడు మీ స్టార్టప్ కంపెనీకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా సపోర్ట్ ఇస్తున్నారు సార్? గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాజ్ లైక్ ఇనీషియల్లీ ఐ మెట్ విత్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఐ కేమ్ ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మం దగ్గర మాది కూసుమంచి దగ్గర ఒక చిన్న తాండా నుంచి వచ్చాను నేను. వాజ్ లైక్ అప్పుడు ఐ డిస్కస్ మై ఐడియాలజీ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా దే ఆర్ లైక్ వెరీ యాక్టివ్. నేను ఈ మొరింగా కల్టివేషన్ చేసినప్పుడు దే ఆర్ రెడీ టు గివ్ డ్రిప్స్ని సబ్సిడీ లాగా ఇస్తామని చెప్పారు. అలాంగ్ విత్ నాట్ ఓన్లీ దిస్, వాళ్ళు ప్రాసెసింగ్ యూనిట్ కోసము వీ విల్ గివ్ సబ్సిడీ ఫర్ యూ, అలాంగ్ విత్ మాకు ఫర్ ఎస్టీ వాళ్ళకి, స్పెషల్లీ ఎస్టీ వాళ్ళకి. సో దే విల్ గివ్ ట్రైకార్ లోన్స్ అనమాట. ఆ ట్రైకార్ లోన్స్కి మీకు సపోర్ట్ చేస్తాము. కమింగ్ బ్యాక్ టు జిఎండిఐసి, జనరల్ మేనేజర్ ఫర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉండే. సంథింగ్ ఇలాంటి కొత్త ఇన్నోవేషన్ మీలో రావాలి, యూత్లో రావాలి అనే ఒక కాన్సెప్ట్తో విల్ ఆల్వేస్ దీస్ పీపుల్ గో అహెడ్ విత్ దిస్. సో అప్పుడు ఐ డిస్కస్ విత్ దిస్ ఐడియాలజీ. నౌ దే ఆర్ రెడీ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇంకా వై వీఆర్ మనం ఇంకా ఎందుకు ముందుకెళ్ళొద్దు అనే ఒక కాన్సెప్ట్తో మేము ఉన్నాం ఆల్వేస్. ఇది ఎన్ని ఎకర్స్లో జరుగుతుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పారు కదా, ఇది ఎన్ని ఎకర్స్లో జరుగుతుంది అంటారు? ఎక్కడ జరుగుతుంది? సో ఇనీషియల్లీ మ్యామ్ ఇప్పుడు నేను 4 acresలో కల్టివేషన్ చేశాను. మునగ కల్టివేషన్ చేశాను. మొరింగా అంటే మునగాకుతో చేసే ప్రాసెస్. మునగ కల్టివేషన్ చేశాను నేను మొత్తం. ఎలా అంటే సీడ్స్ నేను తమిళనాడు నుంచి తెప్పించాను. అవి కూడా 90% జర్మినేషన్తో, ఎక్కువ జర్మినేషన్ ఉండేటట్టుగా సీడ్స్ తెప్పించాను. ఆ సీడ్స్ని మేము వేసేసాము. ఇప్పుడు ఎలా అంటే దాంట్లో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను మ్యామ్. ఆ మట్టి, నేను ప్రీవియస్గా కూడా ఆ ఎక్స్పీరియన్సే నేను కావాలనుకునేది. ఆ మట్టిలో మనము అక్కడే పుట్టాను నేను, అదే ఎన్వైర్న్మెంట్లో నేను ఉండాలనుకుంటున్నాను.
ఎలా అంటే దాంట్లోనే నేను ఒక కొత్త లైఫ్ స్టైల్ని మారుద్దాం అనుకుంటున్నాను ఫార్మర్స్లో. ఇప్పుడు నేను పెట్టిన 4 ఎకర్స్లో ఆల్రెడీ అవి మొక్కలు చాలా కొంచెం ఒక స్టేజ్కి వచ్చేసాయి ఇప్పుడు. ఇప్పుడు నేను విత్ నా ఓన్ ఫార్మింగ్తోనే ఎలా అంటే సొంతంగా ఇప్పుడు మనం వేసేసాం కదా, కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయం సైడ్ ఫోకస్ చేస్తున్నాను మ్యామ్. ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు ఎలా అంటే మేము వేప కషాయాలు యూజ్ చేస్తూ అలాంగ్ విత్ నాట్ ఓన్లీ దిస్ మేము ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు దీనికి ఎలా అంటే ఆవు పేడలు వాటికి అవి యూజ్ చేస్తూ యాజ్ ఎ ఇప్పుడు బై ఫెర్టిలైజర్ లాగా అవి ఇస్తూ ఉండే. అంటే టు రెడ్యూస్ దిస్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వీఆర్ గివింగ్ ఇన్ అ ఆర్గానిక్ మేనర్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మేము వేపాకుని దంచి దాంట్లో కొన్ని యాడ్ చేసి ఇప్పుడు వీటి నుంచి మేము ప్రిపేర్ చేస్తుండే దాన్ని ఓకే. మేము. పురుగు పట్టకుండా బయట ప్రొడక్ట్స్ వాడకుండా ఓన్‌గా మీరే అవును. పెస్టిసైడ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే. అది కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసి నేనే వేస్తూ ఉంటానన్నమాట. ఓకే. మెయిన్ థీమ్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ ప్రొడక్షన్. సార్ ఇప్పుడు 4 ఎకర్స్‌లో జరుగుతుందా? 4 ఎకర్స్ ప్రొడక్ట్‌లో ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం పాసిబిలిటీ అవుతుందా సార్? ఈజీగా మ్యామ్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే మొరింగా వాజ్ లైక్ హీరో ప్రొడక్ట్. నౌఏడేస్‌లో ఎలా అంటే ఈవెన్ WHO ఆల్సో రికమెండెడ్ మొరింగా వాజ్ ఎ సూపర్ ఫుడ్. దాంట్లో ఉండే న్యూట్రిషన్ వీ కెనాట్ సీ ఇన్ అదర్ ప్లాంట్. ఓకే. అంటే ఎక్సెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండే ఒకటే ఒక ప్లాంట్ మొరింగా. విత్ తక్కువ వాటర్తో మనం ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్ మొరింగా. వన్స్ గ్రోయింగ్ స్టార్ట్ అయింది అనుకో మ్యామ్, ఆటోమేటిక్గా అది గ్రో అవుతూనే ఉంటుంది. దానికి మనం స్టాప్ చేయలేం. నేను ఎలా అంటే నా స్పేసింగ్ ఎలా తీసుకున్నాను, నేను ఎకరానికి ఎన్ని మొక్కలు వేసానంటే సుమారుగా నేను 12,000 మొక్కలు వేసాను 4 ఎకర్స్‌లో. ఒక్క ఎకరంలో. ఒక్క ఎకరంలో. అలాంటిది మీరు ఇప్పుడు 4 ఎకర్స్‌లో చేస్తున్నారు. 4 ఎకర్స్‌లో నేను చేస్తున్నా. ఇంకా బాబాయ్ వాళ్ళది కూడా నేనే బాబాయ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఎలాంగ్ విత్ పెదనాన్న వాళ్ళకి కూడా నేనే సపోర్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మాకున్న 4 ఎకరాల ల్యాండ్‌లో మేము వేరేదేం వేయట్లే. ఈవెన్ నేను ఇంట్లో గొడవపడి కూడా వేరేదేం వద్దు. ఓకే. ఈవెన్ బాబాయ్ వాళ్ళతో కూడా ఇదే, పెదనాన్న వాళ్ళతో కూడా ఇదే. అంటే అందరితో ఇదే మాట్లాడుతూ ఇప్పుడు ఏం వద్దు, మనకి బెస్ట్ ప్రోడక్ట్ నేను ఈ ప్రోడక్ట్ని మార్కెట్ చేసి చూపెడతా, దానికంటే బెస్ట్గా దీంట్లో లాభం చేసి చూపెడతా అని ఒక కాన్ఫిడెంట్తో నేను దీంట్లో దిగాను మేడం. ఎలా అంటే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా, నేను ఆల్రెడీ కల్టివేషన్ చేసేసాను. మాది 4 ఎకరాలు, బాబాయ్ వాళ్ళది కొంచెం అండ్ పెదనాన్న వాళ్ళది కొంచెం. బాబాయ్ వాళ్ళది 1.5 ఎకరం, పెదనాన్న వాళ్ళది 2.5 ఎకరాలు. మొత్తం కల్టివేషన్ చేసాం ఆల్రెడీ. ఇట్ వాజ్ లైక్ మాది 4 ఎకర్స్, బాబాయ్ వాళ్ళది 1.5 ఎకరం, పెదనాన్న వాళ్ళకి 2.5 ఎకరాలు. ఓకే. 2 ఎకరాలు 10 గుంటలు ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఓకే. అంటే సుమారుగా ఇక్కడే చూసుకుంటే మనము 8 to 9 ఎకర్స్లో మొరింగా కల్టివేషన్ చేసాం ఆల్రెడీ మేము. ఓకే. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు కాలేజ్ చెప్పారు కదా, మెంటర్ సార్ చెప్తూ ఉండే వి విల్ గో టు సమ్ ఫండ్స్, సమ్ గ్రాంట్స్ నుంచి మనం కొంచెం అమౌంట్ తీసుకొని వి విల్ మేక్ యాన్ సోలార్ డ్రైయర్, పాలికార్బోనేట్ డ్రైయర్ని ప్రిపేర్ చేసి దాని నుంచి మనం డ్రై చేద్దాము. ఇప్పుడు మేము ఓన్లీ ఫోకసింగ్ ఆన్ లీఫ్ మేడం. మనకి ఫ్రూట్ వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి. ఎలా అంటే ఎవ్రీ ఇయర్లో 4 times హార్వెస్ట్ చేస్తాను నేను. ఓకే. 4 times నాకు ఈల్డ్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 3 monthsలో చేస్తాను. 3 months అరౌండ్ 80 daysలో నేను చేస్తాను. సెకండ్ కటింగ్ వచ్చేసి 70 daysలో కటింగ్ చేస్తూనే ఉంటాను నేను. ఆ క్రాప్ పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కటింగ్ చేయడం వల్ల నేను అది స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్ని కింద నుంచి ఒక 1 inch దాకా ఉంచి కట్ చేస్తాను. దాని తర్వాత దానికి ఎక్కువ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇలా కట్ చేసుకుంటూ పోతే బ్రాంచెస్ అని ఒకటే చెట్టుకి ఎక్కువ బ్రాంచ్లు వస్తాయి. అది నా టార్గెట్ వచ్చేసి. సార్ ఇప్పుడు ఫార్మర్స్‌కి ఈ ప్రొడక్ట్ చేయడం వల్ల ఎంత ఇన్‌కమ్ మోస్ట్‌లీ రావచ్చు అంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఎలా అంటే ఫార్మర్కి మనమే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నేనే హెల్ప్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ త్రూ దిస్ నా స్టార్టప్ కంపెనీ వాళ్ళకి నేను సీడ్స్ సప్లై చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సీడ్స్ సప్లై చేస్తాను కదా, సీడ్స్ సప్లై చేసినప్పుడు కొన్ని సప్లిమెంట్స్ అని చెప్పాను కదా, ఈ కషాయాలు అండ్ ఆల్ దిస్ థింగ్స్, ఇవన్నిటిని నేను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకే. మా ఫామ్కి తీసుకుపోతాను, వాళ్ళని ట్రైన్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలనేది వాళ్ళకి చూపిస్తాను నేను. ఓకే. సుమారుగా యావరేజ్గా చూసుకున్నా కూడా 1 ఎకరానికి
ఎట్లాంటి పెట్టుబడి లేకుండా ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఫార్మర్‌కి నేను ఇద్దామనుకునే నా మేజర్ ఇంపాక్ట్ అన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా అందరికీ ఆలోచన ఫార్మింగ్ అంటే ఇప్పుడు మీరు మొరింగా అని చెప్పారు. అదర్ దెన్ మిగతా అనుకుంటాయి కదా! వరి పంట గానీ, టమాటా గానీ అలా ఇంకా చాలా ఉంటాయి. వాటిలతో కంపేర్ చేసుకుంటే ఓన్లీ మొరింగాలోనే ఎక్కువ వస్తుందా? లేకపోతే ఈక్వల్ 2 ఒకటే అంటారా? నేనేమనుకుంటున్నానంటే మేడం, కమింగ్ బ్యాక్ టు టమాటా. టమాటా కొన్ని సీజన్స్‌లో డిమాండ్ ఉంటది. కొన్ని సీజన్ ఇప్పుడు ఫర్ దిస్ సీజన్ ఓకే. ఇప్పుడు ఆలోచిస్తే ఎల్ నినో ఎఫెక్ట్ ఉంది ఫుల్. హ్మ్. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు రావట్లేదు ఫస్ట్ థింగ్. ఇప్పుడంతా మా సైడ్ అంతా కాటన్ కల్టివేషన్ చేస్తారు. బీటీ కాటన్. కాటన్ కల్టివేషన్ చేస్తారు. కాటన్ కల్టివేషన్ చేసి సుమారుగా ఎకరానికి యావరేజ్‌గా చూసుకున్నా 10 క్వింటాల్ వస్తది మేడం పత్తి. అది కూడా ఆయన ఫెర్టిలైజర్ ఏసారు, పెస్టిసైడ్ ఎయాలి, యూరియా ఎయాలి, ఎన్‌పీకే ఎయాలి, డీఏపీ ఇవన్నీ ఉంటాయి కదా! అండ్ ఇవన్నీ ఏస్తారు కదా! ఏసిన తర్వాత వీళ్ళకి యావరేజ్ చూసుకున్న 20,000 ఖర్చు వస్తుంది కదా! వీళ్ళకి ఎకరానికి 10 క్వింటాల్ అయితుంటే, క్వింటా ఇప్పుడు 7,000కి నడుస్తుంది మేడం. అంటే వీళ్ళకి వచ్చేది 70,000 లాభం. దీంట్లో 20,000 ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌కి వెళ్ళిపోతుంది కదా మేడం. మిగిలేదెంత? 50,000 మిగులుతుంది ఎకరానికి. దీనికంటే బెస్ట్‌గా ఎలాంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఎయకుండా నేను వాళ్ళని హెల్ప్ చేస్తున్నా. నేనే వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేసుకుంటున్నా. లీఫ్ ఎప్పుడైతే నేను వాళ్ళ దగ్గర నుంచి మునక్కాడలు తీసుకోను. నేను వాళ్ళ దగ్గర నుంచి లీఫే తీసుకుంటాను. ఓకే. నా స్పేసింగ్ వచ్చేసి మొక్క నుంచి మొక్కకి 1.5 ఫీట్ డిస్టెన్స్‌లో మెయింటైన్ చేస్తాను. అండ్ రో టు రోకి 4 ఫీట్ డిస్టెన్స్‌లో మెయింటైన్ చేస్తాను మేడం. అలా మెయింటైన్ చేయడం వల్ల ఎకరానికి సుమారుగా నా అంచనా నేను ఇచ్చే స్పేసింగ్ దాంట్లో 12,000 మొక్కలొస్తాయి. 12,000 మొక్కల్లో ఎవ్రీ టైమ్ మొక్కకి కేజీ లీఫ్ పక్కా వస్తుంది. సో, అలా యావరేజ్‌గా చూసుకున్న 4 టైమ్స్ వస్తుంది. 4 టైమ్స్. ఫస్ట్ టైమ్ లీఫ్ తక్కువ వస్తుంది. బికాస్ ఆఫ్ ఒక్కటే స్టెమ్ ఉండడం వల్ల. సెకండ్ టైమ్ లీఫ్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వల్ల. థర్డ్ టైమ్ ఇంకా లీఫ్ పెరుగుతుంది. ఫోర్త్ టైమ్ వచ్చేసి లీఫ్ ప్రొడక్షన్ ఫోర్త్ టైమ్ వచ్చేసరికి ఒక చెట్టుకి సుమారుగా 3-4 కిలోలు లీఫ్ ఏడికిపోదు. ఓకే. అలా ఇలా చూసుకుంటే ఒక సాధారణ రైతు ₹1,00,000 ఈజీగా సంపాదించుకుంటాడు మేడం. ఎలాంటి టెన్షన్ ఉండకుండా. అంటే వాటర్ మీరు చెప్పేదాని ప్రకారం వేరే ప్రొడక్ట్స్ వాటిలతో కంపేర్ చేసుకున్న మొరింగా ప్రొడక్ట్‌ని కల్టివేట్ చేయడం వల్ల మీకు ఫార్మర్స్‌కి బెనిఫిట్ ఎక్కువ ఉంది అంటారు. ఫార్మర్స్‌కి ఎక్కువ బెనిఫిట్ ఉంది. అదే నా టార్గెట్. ఓకే. ఫార్మర్ బెనిఫిషియరే. ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి మేజర్ కాజే టు ఎంపవర్ ఫార్మర్స్ మేడం. సో, నా మేజర్ ఇంపాక్ట్ ఏందంటే ఫార్మర్‌ని బెనిఫిట్ చేయాలనేదే మై మేజర్ ఇంపాక్ట్. ఓకే. అసలు మీ మొరింగా ప్రాసెస్ స్పెషాలిటీ ఏంటి సార్? సింపుల్ మ్యామ్. వెరీ సింపుల్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం. ఎలా అంటే మేము ఈ 4 acres ప్రాజెక్ట్‌లో ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ నేను లీఫ్ నుంచి పౌడర్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లీఫ్ తీసుకుంటాను. కేర్‌ఫుల్‌గా హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మా ఫామ్‌లో 4 మెంబర్స్ ఎస్‌హెచ్‌జీ ఉమెన్స్‌ని తీసుకున్నాం మేము. వాళ్ళని మేము వేజెస్ లాగా ఇస్తున్నాము. డైలీ వేజెస్ లాగా ఒక ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తున్నట్టే కదా మేడం. ఒక ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేస్తున్నాం. వాళ్ళకి మేము మళ్ళీ ప్రొడక్షన్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తున్నాను నేను. ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ప్రీ ప్రాసెసింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ మేము కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత కేర్‌ఫుల్‌గా బై యూజింగ్ మేము గ్లౌజెస్ ఎలాంగ్ విత్ మాస్క్, క్యాప్ ఇవన్నీ పెట్టుకొని యాప్రాన్ ఇవన్నీ పెట్టుకొని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఆ లీఫ్‌ని కేర్‌ఫుల్‌గా ఫస్ట్ క్లీనింగ్ చేస్తాం మ్యామ్. ఎలా అంటే ఫస్ట్ కూల్ వాటర్, దాంట్లో సాల్ట్ యాడ్ చేసి, మళ్ళీ గోరువెచ్చని వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి, మళ్ళీ కూల్ వాటర్, సాల్ట్ యాడ్ చేసి, అంటే 3 టైమ్స్ మేము క్లీన్ చేస్తున్నాం ఒక లీఫ్‌ని. క్లీన్ చేస్తున్నప్పుడు అంటే దాని మీద ఉండే డస్ట్ కానీ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆల్వేస్ దాని తర్వాత లీఫ్‌ని మన ట్రేస్ ద్వారా మన పాలీ డ్రైయర్ అంటే త్రూ మై మెంటర్ నేను ఫస్ట్‌లో వేరే డ్రైయర్ చూసాను మేడం. వేరే డ్రైయర్ చూస్తే ఏఐసిటీ, ఐడియా ల్యాబ్ ఏమన్నారంటే వేరే డ్రైయర్‌కి అంత ఇంపాక్ట్ ఉండదు. యూ జస్ట్ గో విత్ ఎఫోర్డబుల్ డ్రైయర్. పాలీ డ్రైయర్‌తోని మేము ప్రిపేర్ చేస్తున్నాం. పాలీ డ్రైయర్‌తో ఎలా అంటే ఒక ట్రేలో ఈ లీఫ్‌ని కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళి ట్రేస్‌ని పెట్టేయాలి. విత్ 55 degrees మెయింటైన్ చేస్తున్నాను మేడం. నార్మల్ టెంపరేచర్ కంటే కొంచెం ఒక 10 degrees ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే. సో, పాలీ హౌస్ లాగానే ఉంటుంది మా పాలీ డ్రైయర్. అలానే మెయింటైన్ చేస్తున్నాను. దీంట్లో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మేడం.
అండ్ హెవీ మెటల్ ఇప్పుడు న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అంటే న్యూట్రిషన్ లాస్ ఉండదు అండ్ లీఫ్ కలర్ చేంజ్ అవ్వదు, సేమ్ ఎలా ఉంటుందో అలానే లీఫ్ వస్తుంది బయటికి. ఇది మేజర్ మ్యామ్. కమింగ్ బ్యాక్ టు దీని టెస్టింగ్ అంటారా, టెస్టింగ్కి మేము న్యూట్రిషనల్ టెస్టింగ్ చేపిస్తాము. దీంట్లో ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఆల్ దీస్ థింగ్స్ టెస్టింగ్ చేపిస్తాము. ఎన్పికే టెస్టింగ్ ఉంటుంది, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎన్పిఓపి టెస్టింగ్ చేపిస్తాము. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ల్యాండ్కి ప్రీవియస్గానే టెస్టింగ్ చేయించాము ఆల్రెడీ. అండ్ మిగతా టెస్టింగ్కి కూడా ఏఐసిటిఈ సిబిఐటి వాళ్ళు మాకు ఆల్రెడీ ఫండ్స్ కూడా ఇస్తున్నారు, దానికి కూడా సార్ టెస్టింగ్. ఇప్పుడు ఈ మొరింగా ప్రొడక్ట్ మీరు ములగాకుతో అన్నారు కదా సార్, ములగాకుతో ఏమేమి ప్రొడక్ట్స్ చేస్తున్నారు, అంటే ఏమేమి ప్రొడక్ట్స్ మేడం ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కోసం టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మనం ఇచ్చే మునగ ఆకు నుంచి మనం టాబ్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాం మేడం. టాబ్లెట్స్ ప్రిపేర్ చేసి డైరెక్ట్గా ఒక నార్మల్ పర్సన్ కూడా డైలీ యూజ్ చేసుకునేటట్టుగా అట్లా వీఆర్ గివింగ్ ఇంటూ క్యాప్సిల్స్ లాగా ఇస్తున్నాం, టాబ్లెట్స్ లాగా ఇస్తున్నాం. అండ్ మునగాకు దీంట్లో కొంచెం వేరే ప్రోడక్ట్ యాడ్ చేసి తులసి యాడ్ చేసి జింజర్ ఇవి యాడ్ చేసి వీఆర్ గివింగ్ వన్ గ్రీన్ టీ అంటే హర్బల్ టీ, అది కూడా ఇస్తున్నాము. అంటే హెల్త్ కన్జంప్షన్ కోసం ఎలాంగ్ విత్ మనం ఇచ్చే మొరింగా పౌడర్ ఉంటుంది కదా, మునగాకు పౌడర్ డైరెక్ట్గా కర్రీస్లో పెట్టుకోవడానికి. ఎలాంగ్ విత్ ఇప్పుడు దోశ పెట్టారనుకోండి మేడం, దోశలో ఫస్ట్ ఒక స్పూన్ మునగా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని డైరెక్ట్ దోశ కారం పొడి. ఇప్పుడు అన్నిటికీ అంటే రెగ్యులర్గా ఇప్పుడు డైరెక్ట్గా వాటర్లో మనం మునగ పొడి వేసుకొని డైరెక్ట్గా మిక్స్ చేసి తాగేటట్టుగా, మన టాబ్లెట్ డైరెక్ట్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసి తాగేటట్టుగా. ఎలాంగ్ విత్ ఇలా అంటే తక్కువ ఖర్చుతో బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చేదే మా ఈ స్టార్టప్ మేడం, కెర్నిన్ ఎకో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ప్రీవియస్లీ చెప్పారు అంటే మేము మునగాకే కాదు ఇంకా సమ్ అదర్ కూడా చేస్తున్నాము, ఫార్మింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. సో ఆ వేస్టేజ్ ఏంటి, ఆ వేస్టేజ్ వల్ల మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక వేస్ట్ని ఫోకస్ చేద్దాం మేడం. టమాటో ఒక సీజన్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది, ఓకే. రిమైనింగ్ సీజన్లో ఇట్ వాస్ లైక్ కొన్నిసార్లు టమాటోని ఈవెన్ 5 రూపీస్కి కూడా పీపుల్ కెనాట్ బై. ఓకే. అప్పుడు ఫార్మర్ లాస్ అయినట్టే కదా మేడం, ఫార్మర్ లాస్ అయినట్టే. ఎట్ ద టైమ్ వీ కలెక్ట్ దిస్ టమాటోస్, మేము ఈ కలెక్ట్ టమాటోస్, మిగిలిపోయిన టమాటోస్ అవి క్వాలిటీ టమాటోసే, వాటిని మేము తీసుకుంటాం. తీసుకొని వీటిని మాదెట్టాగో పాలీ డ్రైయర్ బేస్డ్గా వి కన్వర్ట్ దట్ ఇంటూ స్లైసెస్. టమాటోని మేము ప్రీ క్లీనింగ్ చెప్పాను కదా, 3 టైప్ ఆఫ్ వాటర్, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత స్లైసెస్ లాగా కన్వర్ట్ చేసి మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ మా పాలీ డ్రైయర్లో పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఒక టమాటో, నార్మల్ రా టమాటో వారంలో స్పాయిల్ అయిపోయే టమాటోని 1 ఇయర్ వరకు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం మేడం. మనం ఇచ్చే పౌడర్ చేసి దాని లైఫ్ దాని లైఫ్ పెంచుతాను విత్ సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటట్టుగా. సేమ్ ఇప్పుడు నార్మల్ టమాటో ఎలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటట్టుగా అలానే కలర్ కూడా సేమ్ అలానే ఉంటుంది, టెక్స్చర్ ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది. దిస్ ఈజ్ ఇదే మ్యామ్. ఓకే. వేస్ట్ని కూడా మీరు అంటే తొందరగా ఎక్కువ రోజుల్లో తక్కువ రోజుల్లో పాడైపోయేదాన్ని ఎక్కువ రోజులు ఉండేలాగా మీరు ప్రొటెక్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ వేస్ట్ మేడం, మేము ఇంకేం చేస్తున్నామంటే ఇప్పుడు చింతగింజలు ఉన్నాయి, ఓకే, టామరిన్ సీడ్ జనాలు పడేస్తారు, అదర్వైజ్ 5 రూపాయలకి 6 రూపాయలకి అమ్మేస్తారు. వాటి నుంచి మేము పౌడర్ ప్రిపేర్ చేస్తాం, వాటిని డైరెక్ట్ హెల్త్ కన్జంప్షన్స్లో యూస్ చేసేటట్టుగా, ఇప్పుడు వేరే వేరే కంపెనీస్కి సేల్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మునగ కోసం మేము వేరే వేరే కంపెనీస్తో బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నాము కూడా. సో ఇంకా ఫార్మర్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం మేడం. ఈ మునగాకు ప్రొడక్ట్ క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్? సో ఇనీషియల్గా మేము ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా మేడం, ప్రాసెస్ ఈ వీటిని కేర్ఫుల్గా చేస్తాము. కేర్ఫుల్గా చేసేసి ఒక మా స్టోరేజింగ్ యూనిట్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మేము 100% వచ్చేసి కంప్లీట్గా మేము ఇండస్ట్రీస్కి సేల్ చేయాలని అనుకోవట్లేదు. నా మేజర్ ఇంటెన్షన్ వాజ్ లైక్ ఈవెన్ ఐ వాంట్ టు గివ్ టు ద రూరల్ కమ్యూనిటీస్ ఆల్సో, ఐ వాంట్ టు గివ్ టు ద అర్బన్ కమ్యూనిటీస్ ఆల్సో. మార్కెట్లో ఉన్న రిమైనింగ్ ఇప్పుడు ములగాకుతో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి బయట, వాటిలో కంపేర్ చేసుకుంటే మీ దానికి యూనిక్ ఏంటి సార్? మ్యామ్ ఇప్పుడు మేము ప్రాపర్ సర్టిఫికేషన్తో ఉన్నాం. ఆల్రెడీ మునగాకు ఎక్కడ పడితే అక్కడ మునగాకు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు మేడం. మనం ఇచ్చే మునగాకు, నేను ఇచ్చే మునగాకు ఎలా ఉంటుందంటే విత్ ఇండియా ఆర్గానిక్స్తో సర్టిఫికేషన్స్ ఉన్నాం. మేము ఇప్పుడు కన్వర్షన్ స్టేజ్లో ఉన్నాం.
3 టైప్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది. కన్వర్షన్ 1, కన్వర్షన్ 2, కన్వర్షన్ 3. ఆఫ్టర్ దిస్ థర్డ్ కన్వర్షన్ వి విల్ గో ఇంటూ ఆర్గానిక్. ఆల్రెడీ మాది ఇప్పుడు కన్వర్షన్ 2లో ఉంది. ఓకే. కన్వర్షన్ 2లో అంటే ప్రీవియస్‌గా 1 ఇయర్ వరకు మేము ఏం వేయలే దాంట్లో. ఈ 4 ఎకర్స్ ల్యాండ్‌లో కంప్లీట్‌గా ఏం వేయలే. ఇప్పుడు ఏం చేసాము, మునగేసాము. అంటే కన్వర్షన్ 2లో వచ్చేసింది కదా, సెకండ్ కన్వర్షన్లో వచ్చేసింది. అంటే మాకు ఆల్రెడీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంది కదా మేడం. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఎన్పిఓపి టెస్ట్ చేయించాము అండ్ ఎన్పికే టెస్ట్. మా సాయిల్ కంటెంట్లో న్యూట్రిషన్స్ ఎలా ఉన్నాయి, సాయిల్లో మైక్రో న్యూట్రిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ పీహెచ్ వాల్యూ ఎంత ఉంది సాయిల్ది. మేము యావరేజ్గా చూసుకున్న మా ఇప్పుడు అన్ని సాయిల్స్లో 7 pH పక్కా మెయింటైన్ చేస్తున్నాం మేడం. 7 pH. ఇఫ్ యూ వాంట్ మేము కావాలంటే ఎవరినైనా మా ఫామ్ని వచ్చి విజిట్ చేయమని కూడా చెప్తాము. 7 pH మెయింటైన్ పక్కా చేస్తున్నాం మేడం. ఇప్పుడు మీ దాంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళకి లాంగ్ టైమ్ ఇంకా మీ దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి అంటే మీరు ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి మీరు ఇచ్చే ఏమి ఇస్తారు, ఏం చెప్తారు? అంటే మీ దాంట్లో కంటిన్యూ అవ్వాలి ఇంకా లైఫ్ లాంగ్ అని ఉంటే. సో ఇప్పుడు చూసుకుంటే మేడం, నా మేజర్ ఇంటెన్షన్ వాజ్ లైక్ ఇంకా నేను లైక్ యూత్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను మా దాంట్లో వర్క్ చేయమని, మాతో కలిసి వర్క్ చేయమని, మా దాంట్లో కాకుండా మాతో కలిసి వర్క్ చేయమని. ఎలాంగ్ విత్ మేము రూరల్ ఎస్హెచ్జీస్కి టార్గెట్ చేస్తున్నాము, ఇలా విడో ఉమెన్స్ని టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళకి కనీసం బేసిక్ ఎంప్లాయ్మెంట్ కూడా లేదు కదా ఇండియాలో, వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అంటే ఇవన్నీ నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను చూశాను కదా మేడం. సో బిహైండ్ వాట్ ఈస్ వాట్ అనేది ఐ నో. ఎవరిని ఎలా ఉంటుందో, ఎవరి సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ లైక్ నేను చూశాను కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ దిస్ ఈజ్ వాట్ ద రూరల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ద రియల్ ఛాలెంజెస్ అనేది నాకు తెలుసు. సో దాని మేజర్ ఇంటెన్షన్తోనే ఇది ముందుకు వచ్చాను మేడం. సార్ మీ ప్రొడక్ట్లో రూరల్ అర్బన్ వాటిల్లోకి ఎట్లా చేస్తారు సార్? రూరల్ అర్బన్కి ఎట్లా ఇస్తారు? సో యాక్చువల్లీ మ్యామ్ మాదొక వెబ్సైట్ ఉంది. నా బ్రాండ్ పేరు వచ్చేసి ఆవాసన్ చక్ర. యాక్చువల్లీ ఈ ఆవాసన్ చక్ర బ్రాండ్ పెట్టడానికి మేజర్ దీనికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసాము. ఆ ట్రేడ్ మార్క్కి కూడా ఈవెన్ ఏఐసిటి ఐడియా ల్యాబ్ నుంచి ఫండింగ్ ఇచ్చారు మేడం. ఇది నేను ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక బ్రాండ్కి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఈవెన్ సిబిఐటి వాజ్ సపోర్టింగ్. ఓకే. అంటే ఒక నార్మల్ దానికి కూడా సిబిఐటి వాజ్ లైక్ ఎంకరేజింగ్ ది స్టార్టప్స్. నేను ఎలా ఇస్తానంటే అర్బన్ వాళ్ళకి ఐ విల్ గో విత్ నా వెబ్సైట్ ఉంటుంది, ఆవాసన్ చక్ర నా కంపెనీ, నా బ్రాండ్ పేరు, నా కంపెనీ పేరు కెర్నిన్ ఎకో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఆర్డర్స్ని పికప్ చేస్తాము రెగ్యులర్గా, డోర్ డెలివరీ సిస్టమ్స్ లాగా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము రూరల్ పీపుల్స్లో, రూరల్ కమ్యూనిటీస్లో మా ఫామ్ నుంచి కొంచెం రిమైనింగ్ 10%, 5% తీసుకునేటోళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మేము ఒక తక్కువ ప్రైస్లోనే పెడుతున్నాం మేడం. అంటే ఒక మునగాకు పౌడర్ని కరెంట్ మార్కెట్లో కాకుండా దానికంటే తక్కువలోనే ఇస్తున్నాం. అంటే కమ్యూనిటీస్ని సపోర్ట్ చేస్తున్నాం మేడం. దీన్ని 4 ఎకర్స్లో చేస్తున్నారు కదా, నెక్స్ట్ 3 years తర్వాత మీ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో చూద్దాం అనుకుంటారు వరల్డ్ వైడ్గా? సో మేడం యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇది నా ప్రాసెస్, ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాతో పాటు చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, అరౌండ్ 30+ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ రెడీ టు కల్టివేట్ ఇన్ 5 acres, 10 acresలో కల్టివేట్ చేస్తామంటున్నారు. అంటే ఆల్రెడీ చాలామంది నాకు కాల్ చేస్తూనే ఉన్నారు, మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మాది ఖమ్మం ఏరియా దగ్గర ఏ ఫార్మర్ ఉన్నా కూడా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇలానే నా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి అంటే 1 district 1 productలో వై కాంట్ వి మేక్ విత్ ఆర్గానిక్ మొరింగా అనేది నా కాన్సెప్ట్ మేడం. అంటే మొరింగాలో ప్రతి ఒక్కటి యూజ్ చేయొచ్చు. ఈవెన్ లీఫ్ యూజ్ చేస్తున్నామా, స్టెమ్స్ నుంచి మేము ఎలా కెటిల్ ఫీడ్స్కి కూడా ఇస్తున్నామా, కెటిల్ ఫీడ్ కోసం దానికి కూడా ఇస్తున్నాం కదా. అండ్ దీంట్లో అన్నీ యూజ్ చేస్తున్నాం మేడం. మేము ఓన్లీ లీఫ్కి టార్గెట్ చేస్తున్నాం. ఇదే మ్యామ్ మా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ 3 yearsలో నేను ఇప్పటికే ఆల్రెడీ నాకు 20+ ఫార్మర్స్ కనెక్షన్ ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫార్మర్స్ దే ఆర్ రెడీ టు కల్టివేట్ ఇన్ 50 to 100 acres. కానీ మా ప్రాజెక్ట్లో ఇంకా మేము పెంచుతామని చూస్తున్నాం మేడం. ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ఫార్మర్స్ పెరుగుతారు మాకు, ఇంకా మేము కనెక్షన్స్ పెంచుకుంటాం, ఇంకా ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తాం అండ్ యూత్కి ట్రైనింగ్ ఇస్తాం. మా దాంట్లో యూత్ని సపోర్ట్ చేస్తున్నాం అండ్ ఉమెన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు,
వాళ్ళు కూడా మా దాంట్లో పార్ట్ అవుతారు. మిమ్మల్ని ఈ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసిన సిబిఐటి కాలేజ్కి కానీ మీరు ఇప్పుడు స్టార్టప్ చేస్తున్నారు కదా, వచ్చే ఎంప్లాయీస్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా సో సుమన్ టీవీ సిబిఐటి వాజ్ లైక్ ఒక నార్మల్ విలేజ్ నుంచి వచ్చే విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కూడా విత్ హిస్ టాలెంట్ సిబిఐటిలో నేను చూసిన మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే దానికి వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ సపోర్ట్ చేశారు. కమింగ్ బ్యాక్ టు మై మెంటర్, హీ వాజ్ లైక్ గురు, ఇక చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఎలా అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఐ వాజ్ బిహైండ్ యూ గో హెడ్, అగర్ తెరే को कुछ चाहिए तो मैं कर सकता हूँ, तू चला जा అంటే ముందుకెళ్ళు నువ్వు ఫస్ట్ అని చెప్తూనే ఉంటారు నాకు ఎప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఫార్మర్స్ గురించి ప్రొటెక్షన్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మర్స్కి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీకు కంపల్సరీగా మీ స్టార్టప్ కంపెనీ ఇంకా గ్రోత్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యూర్ ఇంటర్వ్యూ.